దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాట రాయబడింది. ఈ భూమి మీద దేవుని కొరకు నివాసయోగ్యమైన స్థలం ఒకటి కావాలని ప్రభువారు కోరుకున్నాడు. ఈ భూమి మీద మందిరం కట్టుటకు దావీదు సమస్తమును సిద్ధపరిచినప్పుడు ప్రభు అంటాడు, నీ చేతులు మలినమైనవి కాబట్టి, నువ్వు అనేక యుద్ధములు చేస్తావు కాబట్టి నీ కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా మందిరమును కట్టించదు అంటాడు ప్రభువారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయంలో ఈ మాట 2వ వచనంలో అంటాడు. 2వ దినవృత్తాంతం 6:2, నీవు నిత్యము కాపురముటకై నిత్య నివాస స్థలముగా నేను ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నానని చెప్పాను. సొలొమోను భక్తుడు చెప్తూ ఉన్నాడు, నీ కొరకు ఘనమైన మందిరాన్ని కట్టానని. ఇదిగో ఈ ప్రాంతము ప్రభు మనకి ఇచ్చినటువంటి మందిరము కొరకు ఇచ్చినటువంటి స్థలం ఇది. ఈ స్థలములో దేవుని యొక్క మందిరము, ఘనమైన మందిరము కట్టబడినట్లుగా ప్రార్థన చేయండి. ప్రభు అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన